నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి స్థానిక సభ్యులను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుసుకున్నారు. టిడ్కో గృహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల దగ్గర బోర్డులు, లైట్లు, డ్రైనేజ్ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కులమతాలకు అతీతంగా టిడ్కో గృహవాసులందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ముందుకు సాగాలన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా అక్కచెరువుపాడు టిడ్కో గృహవాసుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తుల మంజుల కృష్ణ, పల్నాటి మస్తాన్ నాయుడు, కూకాటి హరిబాబు, ఉమామేశ్వరరావు, శశిధర్ రెడ్డి, యానాదయ్య, ఓబుల్ రాజు, టీవీఎస్ కమల్, ఖాదర్ బాషా, కరీముల్లా, సురేష్, మురళీనాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముజాహిద్దీన్ గారు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? రేపు స్టార్ట్ చేస్తాం. ఎప్పటికి పూర్తవుతుంది అంటే చాలా కుటుంబాలు వచ్చారు, ఇంకా చాలా కుటుంబాలు రెడీగా ఉన్నాయి. ఈ తాగుబోతులు కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్డు మీద కార్లు పెట్టుకొని ఆ ఖాళీ ఉన్న అపార్ట్మెంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి టిడ్కో గృహాల సముదాయం, ఈ టిడ్కో గృహాల సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చి చేరి ఉన్నాయి. ఇక్కడ కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టిడ్కో గృహాల సముదాయంలో ఒక పక్క టిడ్కో, ఒక పక్క నగర కార్పొరేషన్, రెండింటి మధ్య సమన్వయం చాలా అవసరం. మాకు సంబంధం లేదని టిడ్కో, మాకు సంబంధం లేదు నగర కార్పొరేషన్, ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి. అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలని రావడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే తాగునీళ్ళు, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా లైట్ల సమస్య, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి టిడ్కో గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు, గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పూట వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతం చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోమని. లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం. అదేవిధంగా 4 బోర్లు కూడా శాంక్షన్ చేసాం. అతి త్వరలోనే ఆ బోర్లు కూడా వేస్తాం. వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పిన మాట కూడా ఇస్తూ, టిడ్కో గృహాల వాసులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, అందరూ కూడా కులాలకి, మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబంలా ముందుకు సాగాలని, మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటానని చెప్పని మాట ఇస్తున్నాను.